శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మన ఆది అష్టాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ మన అంటున్నాడు ఏంటారా అనుకుంటారా? మనందరిది కదా ఆది అష్టాలజీ. మన ఆది అష్టాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ ఫారిన్ కంట్రీస్ అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ నా వీడియోస్ చూస్తూ ఉన్న వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. నా ప్రొఫెషనల్ CME అండి, నేను క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. నేను MA అస్ట్రాలజీ కూడా చేశాను, అది పక్క పెడదాం. సరే రండి, మనం ఇప్పుడు 17th ఆగస్ట్ నుంచి 23rd ఆగస్ట్ వరకు కూడా ఈ వారం రోజులకి ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందామండి. అద్భుతంగా ఉండబోతుందండి, చెప్తాను నేను. అంతేకాకుండా మీ జాతకాలు మీరు తెలుసుకుంటే, మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నా సరే మీకు బాగా అలవాటు కదా. నేను అంతకుముందు అమెరికా కూడా వచ్చాక మీ దగ్గరికి. సరే పక్క పెడదామండి. ఏదైనా విదేశాల్లో ఉన్న వారందరూ కూడా మన ఇది ఇక్కడ స్వదేశాల్లో ఉన్న వారికైనా సరే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నారండి. ఖచ్చితమైన రిజల్ట్స్ మరి ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. KP అస్ట్రాలజీ కూడా నాకు కొద్దిగా గొప్ప అనుభవం ఉంది కాబట్టి దాని ప్రకారం కూడా చూసి మ్యారేజెస్ ఎప్పుడు అవుతాయి, ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, అదే మ్యాచింగ్ ఎలా ఉంటుంది అంటే వధువర్ల మ్యాచింగ్, ఇట్లా అనేక రకాలుగా నేను పరిశీలిస్తానండి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య నేను చూశాను, ఆది అస్ట్రాలజీని ఇంకో ఆయన కూడా పెట్టాడు. సో ఒకటేనండి, నా ఆది అస్ట్రాలజీ అంటే ఏ అని ఉంటుంది, ఏ ఫర్ ఆది, ఇంకో ఏ అంటే ఆస్ట్రాలజీ. ఆది అస్ట్రాలజీ అని ఉంటుందండి, ఏ అని ఉంటుంది, అది చూడండి. ఎందుకంటే చాలామంది అక్కడ కూడా చూడడానికి అవకాశం ఉంది. సో నాదే ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ ఏంటంటే నా దాంట్లోనే ఎవరికి ఇవ్వను, నా నెంబర్లు కూడా మార్చేసి వేరే వాళ్ళు పెట్టుకుంటాను కొద్దిగా కూడా విన్నాను నేను. అదేం ఉండదండి. 7075389589 క్లియర్గా చెప్పడం కోసం అందుకే చెప్తాను నేను. సరే, ఈ వేరే నెంబర్ ఫోన్ నెంబర్ మార్చడం కానీ ఎవరికో ఇచ్చేసేయడం కానీ ఏం జరగదండి. నేనే స్వయంగా చూసి మాట్లాడతాను తప్ప నా అసిస్టెంట్లు ఎవరో మాట్లాడుతాం అని చెప్పి మీకు ఫోన్ చేస్తే నమ్మకండి. సరే, అది పక్క పెడదామండి. మొత్తం అంతా జస్ట్ మీకు తెలుసుకోవడం కోసం ఎంత చెప్పాను నేను. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా మీ జాతకాలు మీరు పంపించండి, నేనే మీకు డైరెక్ట్గా అటెండ్ అవుతాను. షూట్స్ ఉన్నప్పుడు మాత్రం మేము అటెండ్ అవ్వలేకపోవచ్చు. మీ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా నేనే ఫోన్ చేసి మీతో మాట్లాడతాను. అది చాలా మాట్లాడడం వల్ల ఇంటిమసీ పెరుగుతుంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారో నాకు చెప్తారు, మధ్యవర్తులు ఎవరు ఉండరు. సరే, అది పక్క పెడదామండి. ముఖ్యంగా మీనరాశి వారికి రాశిలోనే శనీశ్వరుడు ఉండడం వలన, పైగా కుజుడు కూడా మీ రాశిని చూడడం వల్ల నీటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మీ శారీరకంగా ఇబ్బంది పడుతుంటారండి. అంటే మీ బాడీ అంటే జనరల్గా మనం ఏం చెప్తాం, లగ్నం అంటేనే మనం ఫిజిక్ మనం చెప్తాం కదా. కాబట్టి మీకు ఒంటి మీద ఎక్కడో చోట ఆపరేషన్ జరగడానికి అవకాశం ఉంది, దెబ్బలు తగడానికి అవకాశం ఉంది, నడుస్తూ పాదాలకు దెబ్బ తగడానికి అవకాశం ఉంది, నీటి వలన ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. మరి ఎలా బయటపడతామండి మనం? నిజంగా బయటపడతామా? నిజంగా యాక్సిడెంట్ జరుగుతాయా? ఏమీ జరగవు. కొంతమందికి వాళ్ళ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది అంతే. కాబట్టి మనం శనీశ్వరుడు పూజ చేస్తాము, అన్నీ చెప్తూనే ఉన్నాం కదా. కుజుడికి సంబంధించి పూజలు చేసుకుంటే మనకు భయమేలండి. మన మీనరాశి వారికి చంద్రుడు చూడండి, 17-18 తారీఖులో శుభాలు చెప్పుకుందాం, మంచి చెప్పుకుందాం. మంచి కూడా చెల్లెళ్ళకి ఎంత బాగుంటుంది. మీ చెల్లెలకి ఆభరణాలు కొనివ్వట్లేదా? వస్తువులు కొనివ్వట్లేదా? మీరు కొనివ్వట్లేదంటే కొనివ్వట్లేదని అంటలా కాదు మిమ్మల్ని. ఈ చంద్రుడి ప్రభావం మీకు ఉంది అని అర్థం. అంటే చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కదా, పంచమాధిపతి తృతీయ భావంలో ఉన్నాడు కదా. మీ పిల్లల్ని చూడడానికి మీ ప్రయాణం ఎంత దూరం ప్రయాణం చేస్తారు, ఎంత ఖర్చు అయినా పెట్టేస్తారు. ముఖ్యంగా మీ ఆడపిల్లలకి, అమ్మాయిలకి ఎంతైనా సరే ఖర్చు పెట్టి వాళ్ళకి ఆభరణ సౌఖ్యం చేసి తీరుతారు, లేకపోతే బట్టలు కొంటారు, ఏది అడిగితే వాళ్ళు ఇస్తారు. మరి అబ్బాయిలకి ఎవరా? అబ్బాయిలు కూడా ఉంటుంది. సరేనండి, పక్క పెడదామండి. అవన్నీ అబ్బాయిలు అమ్మాయిలు పక్క పెడితే గురుడు శుక్రుడు చతుర్థ భావంలో చంద్రుడితో కలిసి ఉన్నారు. చక్కటి వస్త్రాలు కొనుక్కుంటారు, చక్కటి ఆభరణాలు కొనుక్కుంటారు, సంగీతంలో మీకు మీరే సాటి అనిపించుకుంటారు, చదువులు ఎక్కడ వెనకబడరు, ముందుకు వెళ్ళిపోతుంటారు, సాహిత్య రంగంలో మీకు అద్భుతమైన ప్రతిభ కనపరుస్తూ ఉంటారు. చతుర్థ భావం సామాన్యం కాదండి, కంఫర్టబుల్నెస్, ఎక్కడికైనా సుఖపడుతూనే ఉంటారు. ఎన్ని కష్టాలు మీద పడినా మీరు రానివ్వండి, అన్నింటినీ ఓర్చుకొని సహనంగా ఉండి దాన్ని ఓవర్కమ్ చేసి ఎలా మనం బయటకు పడాలని తెలివిగా తెలివితేటలు ఉపయోగిస్తూ బ్రహ్మాండ లైఫ్ లీడ్ చేస్తారు. అది కదా మీనరాశి వాళ్ళ లక్షణం. ఎంతో సహనంగా ఉంటారు, అది గ్రేట్నెస్. సరేనండి, మరి బుధ శుక్రుల గురించి చెప్పండి అంటారు కదా. పంచమ భావంలో బుధ శుక్రులు ఎవరికైతే ఉంటారో
వాళ్ళు సంగీత సాహిత్య నృత్య కళాకారులుగా ఉండి తీరుతారు. మీరు మీ పిల్లలకి బహుశా సంగీతము, నృత్యము, కళారంగంలో ఇంట్రెస్ట్ కలగడానికి అవకాశం మీ పిల్లలకే కాదు మీకుంది. పంచమూల బుజుక్కులారంటే మీనరాశి వారికి కళారంగంలో, సినిమా రంగంలో ఆపర్చునిటీస్, అవకాశాలు రాబోతున్నాయి. అంటే డైరెక్టర్స్ అనుకుందాము, యాక్టర్స్ అనుకుందాము, వాళ్ళుగా ప్రొడ్యూసర్స్, వాళ్ళుగా ఏదైనా సరే నృత్య కళాకారులుగా ఇలాగా మీకు కళారంగ ప్రతిభ ఎక్కువ ఉందని చెప్తాను. నేను చెప్తాను. అంతేకాదండి, మీరు భూములు, వాహనాలు కొనుక్కుంటారు. చర్చలు ఏమైనా డిబేట్స్ ఉన్నాయనుకోండి, మీకు మీరే సాటి అనిపించుకుంటారు. అలా చెప్పుకుంటే లేకపోతే చాలా ఉంటుందండి. అంతేకాకుండా రవి ఇంతకుముందు ఎందుకన్నారంటే ఆరో ఇంట్లో ఉండి కేతువుతో కలిసి ఉన్నాడంటే అని మాటల ఇంతకుముందు చెప్పుకునేవాళ్ళం. కేతు ఉన్నాడంటే సూపర్ అండి అనుకునేవారం. కానీ రవితో కలిసాడు కదా, ఆరో భావం అంటే ఏంటండి, ఆయన బ్రహ్మాండంగా యోగాన్ని ఇవ్వాలి కదా, హర్షయోగాన్ని ఇవ్వాలి కదా. హర్షయోగంలో ఉన్నవారు ఎప్పుడు దానగుణము, దయాగుణము, జాలి గుణము ఎక్కువ ఉంటూ వారికి ఎక్కువగా ఆరోగ్యప్రదంగా ఉంటూ ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటూ సర్వ సౌఖ్యాలు కలుగుతూ ఎప్పుడు ఆనందంగాను, అలాగే ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండడము, సేవాకార్యాలు కలిగి ఉంటారు కదండి. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేస్తారు. మిమ్మల్ని దానాలు ఎక్కువ ఇచ్చేస్తుంటారండి. మీ నాన్నగారికి చాలా బాగుంటుంది. అది కదా గ్రేట్నెస్ అంటే. ఆరోభావంలో కేతుతో కలిసినాడంటే కేతు మిక్కిలి బలవంతుడైపోతాడు. ఇక్కడేమీ రవితో కలిసిన కేతు కదా, పితృదోషం అవంటే ఏది కాదు సాగం. ఇక్కడేమి రవిదే వనుహం సింహరాశిలో ఉన్నాడు. ఆయన సామాన్యుడేం కాదండి, మనం అనుకున్నంత సామాన్యుడేం కాదు. ఆయన మహానుభావుడు. ఆయన ఫలితాలు ఇవ్వాలంటే బ్రహ్మాండంగా పొలిటికల్ రంగంలో పదవులు ఇచ్చి తీరుతాడు ఆయన. మీరు సామాన్యుడైన తక్కువ అంచనా వేయకూడదు. రవి సూర్యభగవాన్ని ఎక్కువ అంచనా వేస్తారు. అంటే సరదాగా చెప్తాను అనుకోండి, సీరియస్గా చెప్పడం కాదు. పొలిటికల్ రంగంలో బ్రహ్మాండంగా పదవులు ఇవ్వడము, ప్రజాదరణ చేసుకోవడము, తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి పెంచడము, ఆరోగ్యవంతులుగా ఉండేది చేయడము, ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసిన ఆ కాంపిటీషన్లో విజయం సాధించడము, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండేది చేయడము ఆయనకి తత్వం కదండి, మనం కాదంటామా. కానీ సప్తమస్థానంలో కుజుడు ఉన్నాడు. సప్తమస్థానంలో కుజుడికి ఆయన శనిదోషం ఉంది. అంటే మీకు భార్యాభర్త విషయంలో చిన్న ఇబ్బంది కలుగుతాయండి. భార్యకు కానీ భర్తకు కానీ ఆపరేషన్ చేయించుకోవడమో, బ్లడ్ కనపడమో ఇది జరగబోతోంది. తర్వాత ఇంకో చెప్పదగ్గ సూచన ఏంటంటే, సూచన మాత్రమే ఏంటంటే, మీ వివాహాలు వేడుకలు జరుగుతాయి. అక్కడ కళ్యాణ మండపంలో కానీ ఎక్కడైనా కళ్యాణ మండపంలో మీకు అగ్ని వలన ప్రమాదం జరగడము, మీకంటే ఆ ప్రదేశాల్లో పైగా అగ్ని వల్ల ప్రమాదము, లేకపోతే నీటి వలన ఆ రోజు బాగా వర్షం కురవడము ఇది జరగబోతున్నాయండి ఇవన్నీ కూడా. కాబట్టి సూచనలు మాత్రమే. మరి ఎలా చేయాలి, ఎలా తప్పించుకుంటాం, ఎలా సింపుల్గా జరిగిపోతుందంటే, మీరు వివాహం జరుగుతున్నప్పుడు గౌరీదేవి నుంచి మనం పూజిస్తాం కదండి. గౌరీ అమ్మవారు శివుడి యొక్క పత్ని, ఆవిడ అమ్మవారు, భారతీయ అమ్మవారిని పూజిస్తాం కదండి. ఆవిడ పూజిస్తే యాక్సిడెంట్లు ఉంటాయంటారా? ఆ రోజు వర్షాలు బాగా కురుస్తాయంటారా? ఏమీ ఉండవు. కాకపోతే అంటే అక్కడ జరగడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నా అంతే. భయపడిపోకండి. భయపడవలసిన అవసరం ఏముంది? అదొకటి. అది పక్కన పెడితే బ్రహ్మాండంగా ఆయుర్దాయం బాగుంటుందండి, ఆయుష్ బాగుంటుంది, చక్కగా తలవంతలంపుగా సంపదలు బాగా ఎక్కువ ఉంటాయి. గురువు గారు మీకు బాగా ఆయుర్దాయాన్ని ఇచ్చారు. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాలు, చేస్తున్న ఉద్యోగాలు చాలా వృద్ధికరంగా చాలా బాగుంటాయి అంటే సందేహం లేదే లేదు. ముఖ్యంగా బిజినెస్ కాదండి, ముఖ్యంగా జాబ్లో ప్రొఫెషనల్గా బాగా పాపులారిటీ ఉంటుంది. ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి, అలాగే ఆగమ శాస్త్రం ఉన్నవారికి బాగా డబ్బులు సంపాదించుకుంటారు. అది చతుర్థ భావం బాగుంది కాబట్టి ఇందాక ఆగమ శాస్త్ర విద్య డెవలప్ చేస్తుంటారు. బ్యూటిఫుల్. అంతేకాకుండా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి ఆదాయం బాగుంటుంది. 12వ భావంలో రాహు ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న ఇబ్బంది కలిగించినప్పటికీ గుర్తిస్తుంది ఉంది. కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. 12వ భావంలో రాహు ఉంటేనే విదేశ పర్యటన కూడా చెప్తా ఉండే మనం. 12వ భావంలో జలతత్వ రాశిలో ఉన్న ఆయన వాయుతత్వ రాశిలో ఉన్న కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి విదేశ పర్యటన కూడా ఉండడానికి అవకాశాలు ఎందుకు లేకపోలేదు. గురు దృష్టి కాబట్టి చక్కగా ప్రశాంతంగా తీసుకెళ్తాడు ఫారిన్ కంట్రీస్. భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఈ విధంగా అమ్మవారిని, సుబ్రహ్మణ్య స్వామి వారిని, అలాగే శనీశ్వరుడు పూజించడం వల్ల సర్వ శుభాలు కలగడమే కాకుండా ఎటువంటి దోషాలు లేకుండా, ఎటువంటి యాక్సిడెంట్స్ లేకుండా మీకు కాపాడబడతారు. ముఖ్యంగా మీ పాదాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. పాదాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే చిన్న ఎముకలకు సంబంధించినది కానీ, అదే నీటి వల్ల ప్రమాదాలు కానీ, కొద్దిగా చిన్న ఫ్రాక్చర్ కానీ అవడానికి అవకాశం ఉంటుంది. ఏదో భయపడకండి. పూజలు చేసుకోవడం వల్ల సర్వదా రక్షగా భగవంతుడు మనకు ఉన్నాడు. 12 రాశుల వారికి అంటే మేషరాశి నుంచి
మీనరాశి వారికి అండి పరిష్కార మార్గాలు, పరిహారాలు, అది రెమెడీస్ ఏముంటాయి సార్ మాకు చెప్పండి అని అనుకుంటాం కదా, మనం ఎవరైనా అడుగుతాం కదా సార్. అంటే ఏంటి 12 రాశుల వారు ఎలా బయటపడతాం, ఎలా బాగుంటుంది అంటే జనరల్గా ఏంటంటే శనీశ్వరుడు వలన, కుజుడి వలన చాలా దోషాలు ఉన్నాయండి. ఒక్క వృషభ రాశి వారికి, తులారాశి వారికి అలా మహానుభావులు. మిగతా రాశులు అందరూ కూడా వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. అన్ని రాశుల వారికి శని కుజుల వలన దోషాలు బాగా ఉన్నాయి. ఎందుకంటే శని కుజులకి పడదు. శని కుజుల కాంబినేషన్స్ ఉంటే వాళ్ళకి ఆపరేషన్స్ అవుతాయని, దెబ్బలు తగులుతాయని, మీన రాశిలో ఉండడం వల్ల జలగండం ఉంటుందని, శని కుజులు కలిసి ఉంటే జలగండం ఉంటుంది కదండి, ఇవన్నీ చెప్పుకుంటుంటాం. కరెక్ట్, నిజమే. ఎందుకంటే శని కుజులు ఆగస్టు నెల మొత్తం కూడా యాక్సిడెంట్స్, వరదలు, వర్షాలు ఇవన్నీ ఉండడానికి, అగ్ని ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం వాటి నుంచి అందరం బయట ఎలా పడతాం. రాజకీయ నాయకులు కూడా అంత బాగలేదు. మరి ఎట్లా అంటేనంటే ఏం లేదండి, ముఖ్యంగా శనీశ్వరుని మాత్రం ఖచ్చితంగా పూజించాల్సిందే. శనీశ్వరుడిని ఎక్కడికి వెళ్ళినా సరే శనీశ్వరుడిని పూజించాలంటే మనకి ఏది ముందుకెళ్ళాం. స్వామిని ఎలా పూజిస్తాం? తైలాభిషేకం చేసుకుంటూ మనస్ఫూర్తిగా పూజించాలండి ఆయనకి వస్త్రం సమర్పించడము, నల్ల నువ్వులతో చేయడం, మీకు తెలియదే ఉందండి, బెల్లం నైవేద్యం పెట్టడం, ఇలా చాలా. స్వామివారిని ప్రతి వారం వీలున్నప్పుడల్లా శనివారం పూట శనీశ్వరుడు పూజించడము, ఆంజనేయ స్వామివారి సింధూరం రాయించడము, అలాగే ఆంజనేయ స్వామివారికి కూడా మల్లెపూలతో దండలు ఇవ్వడము, వస్త్రాలు సమర్పించడము, వెంకటేశ్వర స్వామివారి దగ్గర దీపారాధన చేయడము. ఎవరైతే శివుడికి నిత్యం అభిషేకాలు చేసుకుంటుంటారో వాళ్ళ దగ్గరికి ఎటువంటి ప్రమాదాలు రావు అలా చేసుకోవడం వల్ల. అలాగే సుబ్రహ్మణ్య స్వామివారిని కుజుడు, శని చూస్తున్న కుజుడిని యాక్సిడెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు చూడండి ఆగస్టులో ఎలా ఉంటాయో, కానీ అవన్నీ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కుజుడు కూడా అగ్ని ప్రమాదానికి ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఏదైనా కుజ ప్రభావం కూడా మనకి బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని మల్లెపూలతోటి, ఎర్రని పుష్పాలతోటి పూజించాల్సిందే. మనం ఆ టైంలో మల్లెపూలు వస్తే పర్లేదు. అంతేకాకుండా స్వామివారిని మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోవడం వల్ల, ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలు ఉంటాయి అక్కడ దర్శించడం వల్ల, స్వామివారికి కళ్యాణం చేయించుకోవడం వల్ల కుజుడి వల్ల వచ్చే దోషాలు పరిహారం అయి తీరతాయండి. ముఖ్యంగా 12 రాశుల వారికి కూడా చెప్పదగ్గ సూచన అంటే ఇద్దరు స్వామివారిని అమ్మవారిని పూజించుకోవడం వల్ల, ముఖ్యంగా అమ్మవారిని కూడా పూజించాలండి 12 రాశుల వారు కూడా. ఏ అమ్మవారు అంటే నిత్య సంతోషి అమ్మవారిని పూజించడం వలన నిత్యము సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి నేను చాలా బుక్స్లో చాలామంది గురువుగారు చెప్పగా నేను విన్నాను కూడా. అది కూడా ఆచరిస్తూ ఉంటాం మనం. అలాగే అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి కళ్యాణాలు చేయించడం వల్ల, కనకదుర్గ అమ్మవారు కాదు కదండి నేను చెప్పేది, బ్రహ్మరామ అమ్మవారి కళ్యాణం చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే కనకదుర్గ అమ్మవారికి కుంకుమ పూజ చేయించడం వల్ల, అలాగే అమ్మవారికి కొంతమందికి అమావాస్య కొన్ని చోట్ల ఏమో పౌర్ణమి పూట చండీ హోమాలు చేస్తున్నారు. చండీ హోమాలు కూడా చేయించడం వల్ల కూడా అన్ని శుభాలితాలు కలుగుతాయండి. ఏదేమైనా ఆగస్టు నెల మొత్తం కూడా వరలక్ష్మి అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారిని కలువు పూలతో పూజించడం వల్ల ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం కాలేము, అంత అదృష్టం పట్టుకుంటుంది. కాబట్టి మనకు ఎటువంటి పరిస్థితుల్లో మనకి ఆ చెడు ప్రభావాలు కాలేము, మనకు అటువంటి పరిస్థితులు రావు. ఇక్కడ అమ్మవారిని పూజించడం మర్చిపోకూడదు. సో ఈ ఆగస్టు నెల మొత్తం కూడా జాగ్రత్తగా ఉండాల్సిందండి. ఎక్కువ వానలు కురుస్తాయని నా ఇన్స్టిట్యూషన్. సో ఈ విధంగా అమ్మవారిని పూజిద్దాం, మనం మంచి మార్గంలో నడుద్దాం. ఏదేమైనా ఇదంతా కూడా ఈ మాసం అంతా కూడా ఓర్పు, సహనము, పైగా మాట పొదుపు ఉన్న వారికి చాలా మంచి ఫలితాలు కలిసి వస్తాయి.